కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాట్లాడుతున్నాడో ఎవరిని విమర్శిస్తున్నాడో ఎందుకు విమర్శిస్తున్నాడో అర్థం కాదు. 3 సీట్ల నేను 1 సీటు పోటీ చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటైందని మాట్లాడతాడు. మరి మిగతా 2 సీట్లలో మేము ఎవరితోటి కుమ్మకైనట్టు ఆ విషయం చెప్పడు. ఎలక్షన్స్కు ముందే రేవంత్ రెడ్డి ప్రసంగము మరి చేతులు ఎత్తేసినట్టుగా ఆయన కనిపిస్తూ ఉంది. పోలింగ్ జరగలేదు, కౌంటింగ్ జరగకముందే ఆయన ఓటమిని అంగీకరించాడు. ఈ సీటు గెలిచినా గెలవకపోయినా మా ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రమాదం లేదని ఒక దిక్కు అంటూనే ఓటమిని అంగీకరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద కూడా ప్రధానంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని చెప్తూనే ఆయన 10 నెలల ఈ గతంలో ఆయన ఈ 14 నెలల ఆయన పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము చేసిందంతా కూడా ద్రోహమే. ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు ఆయన ఉపన్యాసం ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మనం చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారంటీలు అమలయ్యా అని ఈరోజు అట్లా అడుగుతున్నారని చెప్తా ఉన్నాను. 10 నెలల పాలనలో యువతకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రులకు డోకా వేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పీడిస్తే సంవత్సరం పాటుగా 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మారింది పాలకులే తప్ప, మారింది పార్టీయే తప్ప, మారింది జెండానే తప్ప పాలనలో ఏమాత్రం తేడా లేదు. దొందు అనే విధంగా పరిపాలన చేస్తూ ఈ తెలంగాణ అంతేదో అభివృద్ధి జరిగినట్టు, తెలంగాణ వచ్చినటువంటి 14 నెలల్లో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినట్టు, ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్టు, కానీ యువకులు కానీ నిరుద్యోగులు కానీ వివిధ సామాజిక వర్గాలు కానీ మీ పట్ల ఏ రంక వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకత అంతా కూడా మీరు తిడితే మీ శాపనార్థాలే మాకు ఆశీస్సులుగా మారుతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాను. మేమేమి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడము, ఎవరికి అదరము, ఎవరికి బెదరము. మేము నీతి నిజాయితీతో బతికేటువంటి వాళ్ళము. మీలాగా కోట్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ, పార్టీల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళం కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. మేము ఈ పార్టీలో చేరినప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనో, మేము ఎమ్మెల్యేలం అవుతామనో, ఎంపీలు అవుతామనో, కేంద్ర మంత్రులం అవుతామనో, పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షులు అవుతామనో మేము ఈ పార్టీలో చేరలేదు. ఈ దేశం కోసం పార్టీ సిద్ధాంతం నమ్మి పార్టీలో చేరాము. నీలేగా సకల పార్టీ నాయకుడు కాదు. మేము భారతీయ జనతా పార్టీ ఏకపార్టీ నాయకులం. మేము ఈరోజు అనేక